నేషనల్ టీవీకి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో మరో పెద్ద కుదుపు ఏర్పడింది. బీఆర్ఎస్ కు 6 ఎమ్మెల్సీలు బిగ్ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కి గూటికి చేరారు. వారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ మున్షి. తాజా చేరికలతో మండలంలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్లారు ఎమ్మెల్సీలు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరగా తాజాగా ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి వలసలు ఆగడం లేదు. కేసీఆర్ భరోసా ఇస్తున్న చేరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. భవిష్యత్తు బీఆర్ఎస్ దే, ఎవరు తొందరపడవద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే ఆ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా ఎమ్మెల్సీలు కూడా అదే బాటలో వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే కాంగ్రెస్ కండువా కప్పుకొని 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య, విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, మల్లేష్ ఈ 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వీళ్ళందరికీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. బీఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్క్ ల్యాండ్ పై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్ల శవాలపై పేలాలు ఎరుకునని విమర్శించారు. అక్రమంగా స్థలం కబ్జా చేసి హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ కోసం స్థలం కేటాయించింది వేరే చోట అయితే నిబంధనల విరుద్ధంగా క్యాంప్ ఆఫీస్ పక్కన స్థలాన్ని కబ్జా చేసి బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం కట్టారని ఆరోపించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పార్క్ స్థలాన్ని కబ్జా చేశారని చెప్పారు. అనుమతులు లేకుండానే అక్రమంగా భవన్ నిర్మించారని, ఇంటి నెంబర్ లేకుండానే విద్యుత్ శాఖ మీటర్ కేటాయించిందని, పేరు టీఆర్ఎస్, తండ్రి పేరు బీఆర్ఎస్ పేరుతో విద్యుత్ మీటర్ తీసుకొచ్చారని చెప్పారు. ఇప్పటికైనా పార్క్ కార్యాలయంలో కట్టిన పార్టీ ఆఫీస్ ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. మీకు కేటాయించిన స్థలంలో పార్టీ ఆఫీస్ కట్టుకోవాలని సూచించారు రాజేందర్ రెడ్డి. మరి కర్మ ఏంటంటే 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ నాయకులు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్, గతంలో వీళ్ళు తెలంగాణ సెంటిమెంట్ అనే ఒక పేరు చెప్పి శవాల మీద పేలాలు ఏరుక తిన్న వీళ్ళు కొత్తగా పాఠాలు నేర్పే విధంగా ఉన్నారు. ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ కూడా అబద్ధాలు ఆడి మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు అనే ఉద్దేశంతో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్ గిట్లా పెట్టుకొని టీచర్ ముందు కూర్చున్నట్టు వీళ్ళది గురించి చెప్పుకోవాల్సిన కర్మ పట్టింది. ఇప్పుడు మీకు పేజీ నెంబర్తో సహా మీకు బుక్ ఆధారాలతోటి సబ్మిట్ చేస్తున్నా. ఒక 5 నిమిషాలు శ్రద్ధగా ఆ పేపర్ని పరిశీలించండి. నేను ఇచ్చిన ఆధారాలని 1వ నెంబర్ పేజీలో గవర్నమెంట్ తీసింది 28 జిల్లాలకు ఎకరం చొప్పున ల్యాండ్ కేటాయిస్తూ జీవో ఇచ్చింది. నేను అన్ని పార్టీలకు ఇవ్వమని చెప్పి ప్రజాసేవకం పెట్టిందని మేము అందరం అప్లై చేసినాం. అప్లై చేస్తే అక్లాన్మెంట్ ఇచ్చింది తప్ప మాకు ల్యాండ్ ఏ పార్టీకి ఇయ్యలే, ఒక బీఆర్ఎస్ పార్టీకి తప్ప. 125 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మా సొంత ఆఫీసర్, ఇది కూడా ఇవాళ ట్రస్ట్దే, పార్టీకి సొంతంది కాదు. టీవీ ఛానళ్ళు, పేపర్లు ఈ అడ్డదానాల పోవటం వల్లే ఆ జైళ్ళలో కూర్చోవటాలు. సో దీని మీద దిక్కులో ఇచ్చిన కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్, మూడవది కలెక్టర్ గారు ఇచ్చిన 4,83,000 ఎంతో కట్టిన దానికి మేము ఎక్కడ అబద్ధం ఆడతలే.
వాళ్ళు కట్టలేదు అని మేము అనట్లేదు, అప్లై చేయలేదు అనట్లే. పార్టీ కార్యాలయాలు అనేది ప్రజాసేవకు చేయడానికి కార్యాలయాలకు ఇవ్వవలసిందే, వాటిని మేము సమర్థిస్తున్నాం. వాళ్ళ తీరుగా ఒక పార్టీకే ఇచ్చుకొని ఇంకో పార్టీకి ఇవ్వకుండా ఇట్లా కూర్చోలే. జూబ్లీస్ లాంటి దాంట్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వాళ్ళకి పార్టీ. వీళ్ళు కరెంటు నడుపుతున్నారు, కరెంటు నడుస్తుంది, దానికి ఇంటి నెంబరే లేదు. నకింగ్ సిస్టమ్ పెట్టి నడుపుతాను దుకాణం వల్ల. మరి మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, ఇంటి నెంబర్ లేకుండా మీటర్ ఏడికెళ్ళి వచ్చింది, పర్మిషన్ ఏడికెళ్ళి వచ్చింది, ఎవరి పేరు మీద తీసుకున్నారు అని చెప్పి నేను దానికి ఇన్ఫర్మేషన్ యాక్ట్ కట్టిన. కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ, ఫాదర్ నేమ్ బిఆర్ఎస్ పార్టీ. అర్థమైంది కదా మీకు? ఇక కన్స్యూమర్ నేమ్ టిఆర్ఎస్ పార్టీ మొదలు పుట్టింది కదా, గౌరవిస్తారులేమో. ఫాదర్ నేమ్కి వచ్చే వరకు బిఆర్ఎస్ పార్టీ. కర్మ గాలి ఆ సెంటిమెంట్ పుణ్యాన వీళ్ళ కర్మకి ఇది దౌర్భాగ్యం. ఇంటి నెంబర్ లేకుండా ఎక్కడైనా కరెంటు మీటర్ ఇయ్యంగా చూసినరా? ఇది మా కర్మ, ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్. సో వీళ్ళు కట్టిన బిల్లుల కాడికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొన్ని రోజులు బిల్లులు కట్టలేదు. అది గార్డెన్ మన ఓపెన్ ల్యాండ్ ఇన్ని పాపాలు చేసి అనేది నేను ఇప్పుడు నేను నీ ఆఫీస్ ముందు కూర్చుంటా, పాపాలు చేసిన బారాకూన్ మాఫా మీకు. ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంకోటి నేను ఇప్పుడు ఒక్కటే అన్నా, ఇప్పుడే ఉన్న పొలంగా పోదాం, అర్ధ గంటలో డిజిటల్ సర్వే అయిపోతుంది. ఇంకా ఓడిపోయినాక తెల్లారి మర్నాడు కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, గోడలు పెట్టినట్టు అది ఎంత దౌర్భాగ్యమో చూడ. ఇవన్నీ పెట్టి చేస్తే అసలు మీకు పంచనామా చేసి గవర్నమెంట్ అనేది పంచనామా చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒప్పచెప్పాలి. ఇది పార్క్ ల్యాండ్. ఇంకో మాజీ శాసనసభ్యులు అంటాడు నేనుండి కట్టించిన ఎన్యూఎస్ఐలో ఇక్కడ ఈయన కట్టించాడ, ఈయన ముక్కు మొక్కదని మోదీ తెలియదు. దీన్ని కార్పొరేషన్ పరిధిలో అప్రూవల్ తీసుకొని, కుడా పరిధిలో అప్రూవల్ తీసుకొని, దీనిని రెసిడెన్షియల్ ఉంటే కమర్షియల్ జోన్ గా తీర్మానం చేసి అప్రూవల్ తీసుకున్న ఇది చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద. దీనికి ట్యాక్స్ కడుతున్నాం కమర్షియల్ కింద తీసుకొని. దీనికి ఆడిట్ లో ఉన్నది, ప్రతి రిపోర్ట్ లో ఎవ్రీ మంత్ లో ఉన్నది. పోలు పెట్టి పోల్చుకొని దీంట్లో గజం మీద ఇటుక పెట్టి ఇస్తే ఇది చేస్తా అనండి మాట్లాడి నువ్వే గాంధీ భవన్ కూడా మేము రెంట్ కడతాను, అది కూడా మాది కాదు. వీళ్ళకి తెలియని మూర్ఖులు. అది ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్టు, ఈయన ఎన్ఎస్ఐకి పనిచేసినట్ట. కర్మ ఆ ఉద్యమంతో ఏమైందంటే చదువుకున్న మేధావులో పాప గిట్ట పట్టుకొని తిరుగుతారు, చదువుకొని మేధావులో గట్ట పట్టుకొని తిరుగుతారు ఆ ఉద్యమం పేరుతో. ఇలాంటి ఎదవలు కావాలి, ఎవరు ఏం మాట అంటే సప్పుడే గుడ్డు ఎదవలు కావాలి కాబట్టి ఇలాంటి ఎదవలు అయినా కర్మ. కానీ ఇప్పుడు నేనేమంటాను, 2024 ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్న జగన్ ఇప్పుడిప్పుడే ఓటమి నుండి బయటకు వస్తున్నారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో రామకృష్ణారెడ్డిని కలిసిన జగన్ శుక్రవారం నాడు వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ సీనియర్ కాపు నాయకుడు పద్మనాభం, మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఇటీవలే జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పలు నేతలు ఉన్నారు. వైసీపీ నుండి వలసలు ఉంటాయంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వెళ్లేవాళ్లు వెళ్ళండి, ఎవరు ఆపరంటూ జగన్ కూడా రీసెంట్గా కామెంట్ చేసినట్లుగా ఈ క్రమంలో భేటీ ఆసక్తిగా నెలకొంది. ఈ సమావేశంలో జగన్ భవిష్యత్తు కార్యాచరణపై కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. టీడీపీ శ్రేణులు దాడులపై వివరించవలసిన తీరు వంటి కీలక అంశాలు ఈ భేటీలో చర్చించినట్లుగా సమాచారం.
బాలీవుడ్ నటుడు సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసిన రియల్ హీరో అనిపించుకున్నాడు. కాగా ఇటీవలే ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కుమార్ ఆంటీ ఫుడ్ స్టాల్ ను సందర్శించారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఉన్న ఈ స్టాల్ కు వెళ్లి ఆమెకు మద్దతు పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. తాను కుమార్ ఆంటీతో ఉన్నానని, ఆమె గురించి ఎంతో విన్నట్లుగా ఆ వీడియోలో సోను సూద్ చెప్పుకొచ్చారు. ఉమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇదేనని తెలిపారు. కుటుంబం కోసం స్త్రీలు ఎంతో కష్టపడుతున్నారని, ఇందుకు కుమార్ ఆంటీ సజీవ సాక్ష్యమని తెలిపారు. వెజ్, నాన్ వెజ్ లో ఏది లభిస్తుందని అడగగా 2 ఉంటాయని కుమార్ ఆంటీ చెప్పింది. తాను వెజిటేరియన్ అని, ప్లేట్ ఎంత అని అడిగారు. వెజ్ అయితే 80 రూపాయలు, నాన్ వెజ్ అయితే 120 రూపాయలని తెలిపింది. తాను 80 రూపాయల కస్టమర్ అంటూ అక్కడ నవ్వులు పూయించాడు సోను సూద్. అదే సమయంలో తనకు ఎంత డిస్కౌంట్ ఇస్తారని అడగగా మీకైతే ఫ్రీగా పెడతానని చెప్పింది. ఈ రోజు నాకు లాటరీ తగిలిందని సోను సూద్ అన్నారు. ఫ్రీగా పెడతానంటే ప్రతిరోజు వస్తానని ఆయన తెలిపారు. మీరు ఎంతో మందికి సాయం చేశారు సార్, మీకు ఎంత పెట్టా తక్కువే అంటూ కుమార్ ఆంటీ అంది. అనంతరం కుమార్ ఆంటీని సోను సూద్ సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. वेलकम टू हैदराबाद। हेलो, क्या हाल है? हाउ आर यू? थैंक यू, थैंक यू। रंजीत राम से हाउ आर यू डूइंग? राम से इधर से। अरे राम से हेलो, अरे राम से हाउ यू डूइंग? कैसे हैं आप? सो नाइस टू सी यू। So today I'm silence. So today So now I'm with Kumari aunty. You know, we have heard a lot about her. She is a self-made lady. We talk about women empowerment. We talk about how everyone should work hard for the families. Kumari aunty is the best example. And all the people, all the ladies, all the women across the country, whoever is, going through tough times, she should be an example to follow, that how you can work hard and do good for the family. Kumari aunty जी, कैसा लग रहा है आज आपको? अच्छे है, बहुत अच्छे। तो आज के वेज है, नॉन वेज है कि दोनों है? पूरा आदमी है, पूरा है। वेज नॉन वेज दोनों है? क्या आदमी को भी बना दिया? थोड़ा हिंदी बहुत अच्छा है, कोई बात नहीं, आपका हिंदी बहुत अच्छा है। नॉन वेज है, वेज है, वेज है, वेज है, नॉन वेज है। तो कुमारी आंटी के हाथ का वेज भी है, नॉन वेज भी है। मैं तो वेजिटेरियन हूँ। और कुमारी आंटी कितने का एक प्लेट? एक प्लेट वेज 80 रुपीज, वेज 80 रुपीज और नॉन वेज 120 रुपीज। 120 रुपीज। तो भैया मैं तो 80 रुपीज वाला कस्टमर हूँ। तो जो 80 रुपीज का वेजिटेरियन है, मेरे लिए कितने का डिस्काउंट है? फ्री। आज तो लॉटरी लग गया हमारा यार आंटी, कुमारी आंटी। अगर आप फ्री बोलोगे तो मैं हर रोज आएगा खाने के लिए, चलेगा? మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, మీరు ఎంతో మంది కంటే ఎంతో మందికి. నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది, ఎందుకంటే మీరు అంత మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి. నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా ఓదార్పు చెప్పినప్పుడు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఆంటీ, గాడ్ బ్లెస్ యూ। थैंक यू। एक मिनट इधर दे। अरे आंटी, अरे आपको नहीं आपको लो, आप लो। थैंक यू, गॉड ब्लेस यू। थैंक यू। अभी ये आप पकड़ो साथ में। व्हाट्स योर नेम? यामिनी। यामिनी, तो ये आप बेटा किधर है? इधर है हीरो। इधर। व्हाट्स योर नेम? धनुष। So, एक मिनट,
कुमारी आंटी का बेटा धनुष और डॉटर यामिनी इज देयर. आप लोग मम्मी का हेल्प करता है क्या खाना बनाने में? धनुष तू करता है कि टिकटॉक खेलते रहते हैं? रोज आता है. డాడీకి హెల్త్ బాగాలేదని చదువు కూడా పక్కన పెట్టి ఓపెన్ డిగ్రీ కట్టి చదువుతూ మాకు హెల్ప్ చేస్తున్నాడు. వెరీ గుడ్ ధనుష్. వెల్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కుమారి ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. మీ మూవీ గురించి తెలుగు ठीक है नो प्रॉब्लम. మీ గురించి వెయిట్ చేస్తున్నాం. ऑफ कोर्स जब हम लोग फतेह का रिलीज के लिए आएंगे माय फिल्म, सो कुमारी आंटी के यहाँ पे वील सेलिब्रेट फतेह और फतेह का फतेह जरूर होगा. थैंक यू कुमारी आंटी. एंजॉय. अभी कस्टमर है सब. ये कुमारी आंटी जी आपके लिए आज सर्व करते हैं. थैंक यू. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కేంద్రంలోని పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో 75వ వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యశారద దేవితో కలిసి వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు హాజరై మొక్కలు నాటారు. ఈ వన మహోత్సవం కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ అరుణ, కౌన్సిలర్లు, పురపాలక సంఘం కమిషనర్ జోనా మరియు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆర్పీలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సార్ కనవండి మీరు ఎందుకు క్లియర్ ఉంది అన్న కొంచెం ముందున్న వాళ్ళు వెనక్కి అన్న పెట్టుకో సార్ సార్ నేను ఒక్కరోజు అందరూ ఆడుకోలేదు. चाहिए हो गया ना वाटर वाटर सर ये वाटर అన్నా సార్ ఇటు రండి సార్ 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 మేడం ఆల్రెడీ నాటడం జరిగింది. మరి యొక్క ప్రోగ్రామ్ మన యొక్క గ్రామంలో లాంచ్ చేసుకున్నాము. దయచేసి అందరి మహిళలు కూడా ప్లాంటేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. కన్సర్న్ డిపిఎంస్, ఏపీఎం, సిసి, అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా కొంచెం గైడ్ చేయండి. అందరూ మొక్కలు నాటడం స్టార్ట్ చేయండి. ఆ కవర్, ప్లాస్టిక్ కవర్ తీసివేసి. ఉత్తరప్రదేశ్ హత్రాస్ తొక్కిసలాట బాధితులను కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ సభ్యులు రాహుల్ గాంధీ పరామర్శించారు. హత్రాస్లో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనాలు పాల్గొన్నారు. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని హాస్పిటల్ చికిత్స పొందుతారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్రాస్ తొక్కిసలాట ప్రమాదంలో మృతుల కుటుంబాలను రాహుల్ గాంధీ కలిసి పరామర్శించారు. యూపీలో అలీగఢ్ జిల్లా బాధిత ఫ్యామిలీలు ఇంటికి వెళ్లి వారితో మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగింది అడిగి తెలుసుకున్నారు.
అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆదుకుంటామని చెప్పారు రాహుల్ గాంధీ. प्रिज्म से नहीं कहना चाहता हूं, मगर दुख की बात है, बहुत परिवारों को नुकसान हुआ है, काफी लोगों की मृत्यु हुई है, तो दुख की बात मैं इसको राजनीतिक प्रिज्म से नहीं कहना चाहता हूं, मगर प्रशासन की कमी तो है जी और गलतियां तो हुई, तो ये पता लगाना चाहिए और शायद सबसे जरूरी बात कि कॉम्पनसेशन सही मिलना चाहिए जी, क्योंकि ये गरीब परिवार हैं जी, जी, हाँ। और मुश्किल का समय है इनके लिए, हाँ। तो कॉम्पनसेशन ज्यादा से ज्यादा, और मैं यूपी के चीफ मिनिस्टर से विनती करता हूं कि दिल खोल के कॉम्पनसेशन करें। राहुल जी, आपने बड़ी बात मुआवजे की कही है, 2 लाख की बात उन्होंने कही है, तो मुआवजा निश्चित तौर पर ज्यादा उनको मिलना चाहिए क्योंकि बहुत गरीब लोग हैं। मिलना चाहिए, गरीब लोग हैं, इस समय इनको जरूरत है। अब आपने 6 महीने बाद दिया, 1 साल बाद दिया, डिले किया, उससे किसी का फायदा नहीं। सवाल ये था कि मुआवजे की रकम जल्दी से जल्दी देना चाहिए और जितना दिया जा सकता है दिल खोल कर देना चाहिए। परिवार वालों से मेरी पर्सनल बात हुई जी, उनके परिवार के बारे में जी, उनके बच्चों के बारे में, माता के बारे में, वो कैसे थे, क्या करते थे, तो वैसी बात हुई। उन्होंने कहा कि प्रशासन की कमी है, उन्होंने कहा कि जो अरेंजमेंट वहां पुलिस का होना चाहिए था वो नहीं था, ठीक है, बट बहुत दुख में है, शॉक में है, तो ऐसी सिचुएशन में मैं मतलब उनकी जो स्थिति है, उनकी सिचुएशन है, उसको समझने की कोशिश करता हूं। ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషన్ టీవీ.